రుద్దడం అయిందా బ్రదర్? అయింది సిస్టర్. సిస్టర్ పోలే మిస్టర్. పదులు రాలేదేం పెద్దన్నయ్యా? నువ్వు ఇచ్చిన కూల్ డబ్బులకి ఆ పొద్దున చాలే చిట్టముడు. సమాధానం చాలా బండగా ఇస్తున్నావే. నువ్వు ఇచ్చిన ఖర్చు కూడా చాలా మండిగా ఉంది. శిఖండిలా ఉన్నావే. ఓహో చూడు, నాతో వస్తావు. నీకు కూడా సనబట్టాలా? మా బంగళాకు రమ్మంటున్నాను దేవుడా. నీ బంగారాకు కూడా సనబట్టాలా జీవుడా? హారే రావుడా, సత్యాంధ్రా నాయనా. అది కాదయ్యా, మా బంగళాలో అంటే వచ్చిన విలాసులో కత్తులు, చాకులు, బాకులు, మేకులు చాలా ఉన్నాయి. పని ఎక్కువగా ఉంటుందో. డబ్బు కూడా ఎక్కువగా పడుతుందా? నువ్వు కోడిని తెప్పిస్తాను. నా ఎంత వస్తా? ఎక్కడికి? మా ఉద్రీలాసానికి బ్రహ్మాండమైన బంగాళ. ఈ పూలన్నీ మొత్తంగా అట్టాగే కొనేసేస్తాం. నీకెందుకు పూలు? భలేదనివే, మాకు మటుకు ఆడంగులు ఉంటాయేంటి? అట్ట చూస్తాను బుల్లా, ఇవాళ పెద్ద పూజ ఉందిలే. అందుకు బయలుదేరి మరి రాబుల్లా. దమ్మకంటే చిక్కుపట్టు ఉంటుందా? రాబుల్లా, భయపడతావే. బుల్లా, నువ్వు ఇక్కడ ఉండు, పైకి వెళ్ళి అమ్మగారిని తీసుకొస్తా. కాసిన మంచి ఇచ్చేవాడు కూడా లేదు. పాడుబేరలాగా ఉంది. ఇదో గుండె వెళ్తా ఉంటావా? అయ్యో గుండె, అమ్మగారు వచ్చారు. వెళ్ళొచ్చా? అలా లోపలికి వెళ్ళొచ్చాను అడిగాను. ఇదేం అడ్డగారు అంత పురమని అడిగాను. ఆయన తాతగారు రెస్ట్ హౌస్ అని చెప్పాను. మంచి చూస్తా ఇస్తారా మిస్టర్? ఇవన్నీ పెద్ద మనుషులు ఉండే కొంపలే. ఎల్లమ్మా, మా అమ్మగారు ఎల్లు ఎల్లు గుండె. ఇంటికి నువ్వు ఇక్కడ ఏం చేస్తుంటావు సిస్టర్? నేనా మిస్టర్? నలభీమ పాఠ శాస్త్రంలో నిపుణుడు. గెరెట్టి తిప్పడవా? ఇంతవరకు పెద్ద పప్పర ఇంటర్లో మాట్లాడావు. ఇలా పువ్వులు కొత్తవేనండి. నువ్వు వేరే చెప్పాలా? చూస్తేనే తెలియడంలే. అమ్మగారిని తొందరగా పిలవండి. అమ్మగారితో ఏం పని? అయ్యగారిని స్వయంగా వచ్చానుగా. మీరు అనేది నాకేం అర్థం కావడం లేదు. అలా అండంలోనే ఉంది ఆడవాళ్ళంతా ఉంటా. ఏమిటండి ఆ మాటలు? చూడు పిల్ల, నీ సౌందర్యానికి నా సిరి సంపదలు చూడైతే బంగారానికి తావి అబ్బినట్టుగా ఉంటుంది. ఏమంటావు? నీచుడా, నీకు బిడ్డ పాప ఎవరు లేరు? లేరనేగా నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. చూడు, ఒక్క చిరునవ్వుతో నన్ను కటాక్షించావంటే ఈ ఆస్తి అంతటికి అధికారమే అవుతాం. ఏమంటావు? నలవారాజా, ఎక్కడ్రా? నువ్వా? నేనే బయట ఎక్కడి నుంచి? జన్మస్థానం నుంచి. అదే మధురా నగరంలో. మొన్న మధ్య నేను పూర్ణయాత్ర వచ్చినట్టు నెల 10 రోజులు నాకు తిరిగి రాలేదంట. చెప్తున్నాడు కానీ ముందు ఈ బుల్లని పంపించు. అదే నీకు నొప్పిగా ఉందా? ఇంకా చాలా పని ఉందయ్యా. ముందు పంపించట్లా నిన్ను. ముందు చేసిన డబ్బీ పట్టుకో నిన్ను. రేపు వచ్చి పట్టుకెళ్ళి బుల్లోడా? చేసింది ఇయ్యాలి చిన్నోడా. అయ్యో చిల్లర లేదంటున్నా అమ్మాయ్యా. అయ్యో నోటి మంటలు అమ్మాయ్యా. మాస్టర్ కూడా వచ్చి పడితే నీతో. ఇదిగో ఐడియా మళ్ళీ వచ్చింది. ఇవన్నీ మీ ఇంటికి పట్టుకెళ్ళి రేపు పట్టురా, మొత్తంగా డబ్బు పట్టుకెళ్ళి. కానీ ఇదిగో బుల్లెట, ఇక నువ్వు వెళ్ళు, నేను వస్తా. నేనే. ఎక్కడికి?
అంత తొందరగా వెళ్తున్నారు? నీకు అనవసరం, దాని కట్టలే. అడుగు ముందుకు వేశారా? జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. కామంతో కళ్ళు మూసుకుపోయి కనబడిని జీవినిలా కబళించే ఒక కాల సర్పంచం ఈ నాగేశ్వరరావుతో మాట్లాడుతున్నాను. తెలుసు కదా, నా ప్రయత్నానికి అడ్డు తగిలిన ప్రతి జీవికి ఆ ప్రతిఫలం తప్పదు. నీ గతి కూడా అంతే అవుతుంది. తెలిసిందా వజ్రం? వజ్రం? ఈ వజ్రం సంగతి కూడా మీరు బాగా తెలుసుకోవడం మంచిది. అందం కోసం ఆనందంగా అలంకరించినంత కాలం వజ్రం ఆభరణమే. కానీ కట్టెతో దాన్ని కబళించాలని చూసారా? నిండు ప్రాణాలను నిలువన తీస్తుంది. పదండి లోపలికి. చెప్పు చెల్లి, నేను ఎప్పుడు ఏమిటమ్మా? నా శీలాన్ని కాపాడుకోవడానికి, నా కన్యాత్వం చెడకుండా ఉండడానికి కొనుక్కున్న కొత్త నగన్నయ్య ఈ రక్తం. అన్నయ్య, నువ్వెన్ని చెప్పినా వినకుండా వెళ్ళినందుకు తగిన ప్రతిఫలం. పాప, నేను లేకపోయినా అన్నయ్య ఉన్నాడు. నిన్నెంతో ప్రేమతో చూస్తాడు. అన్నయ్యను ఎప్పుడు కొట్టకేది. అన్నయ్య, ఒకనాడు నువ్వు ప్రేమతో ఇచ్చిన కాదు ఈ నిర్భాగ్యరాలు చేతిని నిలవలేదు. ఇవి చిట్లిపోయినప్పుడే నా హృదయం చిట్లిపోయింది అన్నయ్య. ఒక నీచుడు నన్ను చెరపట్టాలని చూశాడు. ఆ జంతువు బాధ నుండి తప్పించుకోవడంలో ఆ నీచుడు ఎవరు చెప్తున్నా? వద్దన్నయ్య, నా గురించి నువ్వే ఆపదలో. అమ్మా, నువ్వు చెప్పకపోతే నీతో పాటు నేను చెప్తాను. వజ్ర విలాస్, వజ్ర విలాస్, వజ్ర విలాస్. అమ్మా, పాపం పుణ్యం. నీకు వయసు మళ్ళీ కొద్దీ వేదాంతం ముదురుతుందే. ఈ బుద్ధి మొదటే ఉంటే? అవును, బుద్ధి నీదే ఉంటే పెద్ద మనిషిలా నటిస్తూ ఇలాంటి పొట్టి పనులు చెయ్యం. పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు. నేను పతివ్రతను కాను, పతితని. కానీ మిమ్మల్ని భర్తగా భావించినప్పటి నుంచి నీకంటే నీతిగానే ఉంటున్నాను. అంత మాత్రం చేత నిన్నెవరూ సతీ సావిత్రి అనుకోరలేదు. అనుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు. నన్ను ఇలా అలక్ష్యం చేసి పద స్త్రీల కోసం ప్రాకులాడుతూ ఇలాంటి పాప పనులు చేయటం మీకు న్యాయమేనా? అన్ని విధాలా మిమ్మల్ని నమ్ముకున్నందుకు నమ్ముకున్నావు కనుకనే ఈ డబ్బంతా అనుభవిస్తున్నావు. డబ్బు, నాకు డబ్బే ప్రధానం అనుకుంటే ఈ డబ్బు ఎప్పుడో మాయం చేసి చిప్ప చేతికిచ్చి ఇంటింటి అడుగు తినేట్టు చేసేదాన్ని. చేసిన పాపాలు చాలు. ఇక నుంచి నీతిగా నడుచుకొని నా మాట వినండి. నువ్వు కాదు కదా, నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా సరే ఈ నాగేశ్వరరావుని మార్చలేడు. నీ తల మీద జేజమ్మ దిగొచ్చిందిరా నిన్ను హతం మార్చడానికి. ఇలాంటి మానవ మృగాలని మంచి మాటలతో మార్చలేమమ్మా. ఇలాంటి పరమ పాపాత్ముని ఈ పవిత్ర భూమి నుంచి పారదోడాలంటే పదులైన కత్తి ఒక్కటే సరి అయిన సాధన. ఎవరెక్కడ సాబతానికి కూడా తోడెందుకు బ్రహ్మాండం 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 బద్దులంగా ప్రయత్నం ఆగుతున్నా పాపత్ముడా. పోలీస్ స్టేషన్ కథలను ఫోన్ చేయవలసింది. హలో, పోలీస్ స్టేషన్. అయ్య బాబు, ఇంకేముంది బాబు? ఏమన్నా నీ పాలిటీ జముడు ఆడవాళ్లు అందంగా అలంకరించుకునే పూలు అమ్మకానికి తెచ్చిందే,
అన్నం పుణ్యం మెరుగని అమాయకురాలు నా నీకు చెల్లిని అప్రాచ్యుడా పరమ పాప కూపమైన నీ పందిరి పట్టుమంత నీతికలాగా దానికి ప్రయత్నించావే ఆ పవిత్ర కన్యకామూర్తి తప్పుల నా ప్రియ సోదరిగా నా చిట్టిలోని చిట్టిలోని మంత్రులు ఇంకా చల్లారలేదు అప్పుడే మర్చిపోయావు అమ్మా హత్య చేయడానికి కావాల్సింది ఆర్భాటం కాదురా అమోఘమైన తెలివి దారి తప్పి వచ్చావు గురి తప్పి నడిచావు గతి తప్పి ఆగు శరీరాన్ని పాపాలు చేశాను తగిన శిక్ష అనుభవిస్తున్నాను వెళ్ళిపో ఇక్కడుంటే అపాయం ప్రాణం పోతుంది ఇన్స్పెక్టర్ గారు ఎంత గౌరవం ఎవడో నగల కోసం వచ్చాడు నా భార్య ఇవ్వనంటే నా కళ్ళెదికే కత్తితో పొడిచి చంపేశాడు సార్ ఇక్కడ అక్కడ నాయుడు శవాన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్లే వరకు నీ డ్యూటీ ఇక్కడే ఎస్ సార్ ఇతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి నాగేశ్వరరావు జరిగిందంతా వివరంగా చెప్పండి బాబు మా రథ అలాంటి కాదు బాబు ఇదేదో మోసం జరిగింది నా బిడ్డని విడుదల చేయించండి బాబు బాబు ఇన్స్పెక్టర్ బాబు రంగన్న బిడ్డ చెడ్డవాడైనా మంచివాడే అనుకుంటారు పెంచినవాడు విడిచిపెట్టడానికి వీలేదు మొదలు ఇన్స్పెక్టర్ స్పీకింగ్ రవి తప్పించి పారిపోయాడా ఓకే నాయుడు రవి కస్టడీ నుంచి పారిపోయాడట వెంటనే జీప్ తీసుకుని బయలుదేరవాలి కమా హరియా